पता नहीं आपके शांत हो जाए, आपके कैमरा में होगा। ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है बस। नहीं देखिए हाँ किया है मगर ठीक है कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे। सेंट्रल इशू है जो आप लोग मांग कर रहे हैं अमित शाह के रेजिग्नेशन को लेकर। नहीं, सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं। बीजेपी सर आप लोगों से माफी की मांग कर रही है, कह रही है कांग्रेस माफी मांगे। मैम आपके साथ धक्का मुक्की हुई है? मैम प्रियंका जी आपके साथ कोई बदसलूकी हुई? आपके साथ తాజాంశాన్ని చూస్తున్నాం. పార్లమెంట్ ఆవరణలో గందరగోళం నెలకొంది. అధికార విపక్ష సభ్యులు పోటాపోటీ నిరసనలతో పార్లమెంటు ప్రాంగణం హోరెత్తుతోంది. అంబేద్కర్ ను అవమానించారంటూ కూడా ఇరు పక్షాలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లోపలికి వెళ్తున్న ఎంపీలను విపక్షాలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశా ఎంపీకి గాయాలు కాగా ఆయన్ని సహచర ఎంపీలు ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ప్రస్తుతం పార్లమెంట్ వద్ద ఎలాంటి పరిస్థితి? పార్లమెంట్ లో తీవ్రమైనటువంటి గందరగోళ పరిస్థితి నెలకొంది. నిన్న ఉదయం నుంచి పార్లమెంట్ లో ఒక తీవ్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. అంబేద్కర్ ను అవమానించారంటూ రాజ్యసభలో రాజ్యాంగపరమైనటువంటి అంశాలపైన రాజ్యాంగం 75 ఏళ్ల ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేక చర్చ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు పదే అంబేద్కర్ నామస్మరణ చేస్తున్నారని, అటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అని చెప్పి, అదే సందర్భంలో ఇదే రకమైనటువంటి పరిస్థితి భగవంతుడిని స్మరిస్తే ఇంకా బాగుండేది అన్నట్లుగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో పరిగణించినటువంటి విపక్షాలు అంబేద్కర్ ను అవమానించారు, మొదటి నుంచి రాజ్యాంగాన్ని అవమానించడం, అంబేద్కర్ ను అవమానించడం బీజేపీకి పరిపాటిగా మారింది అని చెప్పి ఇదే రకమైనటువంటి పద్ధతిని కూడా కొనసాగిస్తున్నారు. 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో మార్చేసేవారు అని చెప్పి విపక్షాలు ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఆ విమర్శలను ఖండిస్తూ అధికార పక్ష సభ్యులు కూడా అంబేద్కర్ ను అవమానించడం కాంగ్రెస్ కే చెల్లింది, అంబేద్కర్ కు ఒక్కసారి కూడా గౌరవప్రదమైనటువంటి పరిస్థితిలో చూడలేదు, అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చింది కూడా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వమే, అంబేద్కర్ ను అవమానించడంలో కానీ, రాజ్యాంగాన్ని పట్టంగా పెట్టడంలో కానీ, రాజ్యాంగాన్ని పక్కన పెట్టడంలో కానీ కాంగ్రెస్ పార్టీనే వీటన్నిటికీ ఆద్యులు అని చెప్పి అధికార పక్ష సభ్యులు నిన్నటి నుంచి విమర్శలు చేస్తున్నారు. ఈ రోజు మరి కాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో అధికార విపక్ష సభ్యులు పోటాపోటీగా ఎంపీలు ప్రవేశించేటువంటి ద్వారం వద్ద, అదేవిధంగా పాత పార్లమెంటు కొత్త పార్లమెంటు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ లో ఇరువురు ఎంపీలు అంటే రెండు పక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు తీవ్ర స్థాయిలో నిరసనలతో తమ ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మరోవైపు అధికార పక్షానికి సంబంధించినటువంటి సభ్యులు ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఎంపీలు, కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్ లోపలికి సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం అవుతాయి అనుకున్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఎంపీలు లోపలికి ప్రవేశిస్తుండటంతో కొన్ని అధికార విపక్ష సభ్యులు అటు ఇటు రెండు వైపులా సంబంధించినటువంటి
ఎంపీలు కొంతమందిని అడ్డుకోవడంతో ఒరిస్సాకు సంబంధించినటువంటి ఎంపీకి స్వల్ప గాయమైంది. పార్లమెంటు ప్రాంగణంలోకి ప్రవేశించే క్రమంలో మెట్లపై కూర్చున్నటువంటి ఎంపీలు ఆయన్ను నెట్టివేశారు అని చెప్పి, దీనికి రాహుల్ గాంధీనే నెట్టడం వల్లనే తనకి పక్కన ఉన్నటువంటి గోడ తగిలి స్వల్ప గాయాలయ్యాయని చెప్పి అధికార పక్ష సభ్యులు విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం పార్లమెంట్ లో నెలకొంది. ఇరు పక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు ప్రస్తుతం లోక్సభ రాజ్యసభల్లోకి ప్రవేశించినప్పటికీ బయట ప్రదర్శనలు ఇంకా కొనసాగుతున్నాయి. సభలో కూడా ఇదే రకమైనటువంటి ఆందోళన కొనసాగిస్తామని, అంబేద్కర్ కు ఎట్టి పరిస్థితుల్లో అమిత్ షా క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని చెప్పి విపక్ష సభ్యులు, కాంగ్రెస్ పార్టీని అంబేద్కర్ ను అవమానిస్తుందని చెప్పి అధికార పక్ష సభ్యులు ఇరువురు కూడా తమ నిరసనను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. ధన్యవాదాలు అరుణ్. జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై माफी मांगो, माफी मांगो, अमित शाह माफी मांगो। झूठ पर झूठ बोल रहा है। बाबा साहब भीमराव अंबेडकर का अपमान ये देश नहीं सह सकता जब तक अमित शाह इस्तीफा नहीं देते और माफी नहीं मांगते। तब तक हम शांतिपूर्वक ढंग से ये आवाज उठाते रहेंगे। राजीव सर, जब पार्टी हमको मास लोगों ने यहाँ पर प्रोटेस्ट किया है, बाबा साहब की मूर्ति के सामने प्रोटेस्ट किया है, और कल अमित शाह जी कह रहे थे कि एक जो वीडियो है वो काट छाट के वीडियो दिखाया जा रहा है, उन्होंने कभी अपमान नहीं किया, कांग्रेस ने किया है। देखिए, पूरे हिंदुस्तान ने नहीं बल्कि दुनिया ने देख लिया कि गृह मंत्री अमित शाह जी ने क्या भाषण दिया है, और वो समझ चुके हैं कि उनसे एक महाभयंकर पाप हुआ है। और इसीलिए प्रधानमंत्री जी के ट्वीट, अमित शाह जी का अपने भाषण पर मीडिया वालों के साथ बातचीत, और आज उनके सांसदों का यहां पर मकरद्वार की सीढ़ियों पर कांग्रेस के खिलाफ प्रदर्शन, ये साफ दर्शाता है कि वो जान चुके हैं कि एक महापाप उन्होंने किया है और भारत के लोग उन्हें सजा दिए बगैर नहीं रहेंगे। अभी मैं बोल नहीं रहा हूँ मीडिया से। थैंक यू। इस्तीफा दो, इस्तीफा दो, जय भीम, जय जय भीम, 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 जय भीम, जय जय भीम। పార్లమెంట్ ఆవరణలో గందరగోళం నెలకొంది. అధికార విపక్ష సభ్యుల పోటాపోటీ నిరసనలతో పార్లమెంటు ప్రాంగణం హోరెత్తుతోంది. అంబేద్కర్ ను అవమానించారంటూ ఇరు పక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. పార్లమెంటు లోపలికి వెళ్తున్న ఎంపీలను ఈ క్రమంలో అడ్డుకున్నారు. అయితే ఎంపీలను అడ్డుకుంటున్న సమయంలో ఒడిశా ఎంపీకి స్వల్ప గాయాలయ్యాయి. రాహుల్ గాంధీయే నెట్టారని అధికార పక్ష సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో స్వల్ప గాయమైన ఎంపీని సహచర ఎంపీలు ఆసుపత్రికి తరలించారు. सर, इंडिया ब्लॉग डूइंग हेलो सर, इंडिया ब्लॉग डूइंग प्रोटेस्ट है, मगर अमित शाह सेइंग कि वो वीडियो जो है वो काट छाट के दिखाया गया, कांग्रेस ने हमेशा अपना। I don't know. I think you can see the video on the Sansad television site. I think the point is that on these matters, what is happening is that Ambedkar Sahab's legacy and the constitution itself have become a battleground politically, which I think is unfortunate. Both sides. You saw the BJP was protesting also in front of the stuff holding Ambedkar's portrait. So this is now becoming, frankly, a bit absurd on both sides. My frank view is that we need to move on to the problems of today and tomorrow, rather than focusing on all of this in the long term. But let's see. At the moment, the message is very clear
the opposition parties are all united on this. And the message to them is, if indeed the video is not correct, they should produce the correct video, because it was on Sunset Television, as far as I know, when he spoke. रामगोपाल यादव जी, सर आप लोगों ने सब मिलकर प्रोटेस्ट किया है, जिस तरह से पूरा इंसिडेंट हुआ, कल अमित शाह जी ने प्रेस कॉन्फ्रेंस भी की थी और कहा कि उनका जो बाबा साहब अम्बेडकर इस देश के सभी लोगों के लिए पूज्य, स्मरणीय, लेकिन जिस तरह से माननीय गृहमंत्री जी ने हाउस के अंदर तो कहा कि अम्बेडकर 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 फैशन हो गया है, इतनी बार अगर प्रभु का नाम लेते तो स्वर्ग में स्थान मिल जाता, तो ये तो निश्चित रूप से एक ऑब्जेक्शनेबल बात थी और लोग उसमें एजिटेट कर रहे हैं। लेकिन अमित शाह जी की तरफ से कहा गया कि कांग्रेस ने हमेशा अपमान किया और ये जो वीडियो है वो बड़ा सिलेक्टिव वीडियो बनाया गया। नहीं तो वो तो लाइव चल रहा था भाई, यू नो ऑल। चल 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 आगे चल, आगे चल, हो गया। कर रहे हैं जी, मैं बात करती हूँ अभी, एक मिनट। आजा बाहर, बाहर 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 बाहर। అధికార ప్రతిపక్షాల మధ్య అంబేద్కర్ అంశం మరింత రాజుకుంది. ఇరుపక్షాలు పార్లమెంట్ ఆవరణలో పోటాపోటీ ఆందోళన నిర్వహించాయి. ఈ క్రమంలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి గాయపడటం వివాదాస్పదమైంది. ఒక ఎంపీని రాహుల్ గాంధీ నెట్టివేశారని, ఆ ఎంపీ ఒక్క ఊతుటిన తనపై పట్టంతో తాను కింద పడ్డానని సారంగి చెప్పారు. ఆయన్ని సహచర ఎంపీలు, పార్లమెంటు సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండీ కూటమి ఎంపీలు నీలపు రంగు దుస్తులు, కండువాలతో ఆందోళనకు దిగారు. అంబేద్కర్ ప్లకార్డులు పట్టుకుని అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీలు సైతం ప్లకార్డులు పట్టుకుని అంబేద్కర్ ను అవమానించిన కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని నిరసన తెలిపారు. అంబేద్కర్ ను అవమానించడం తగదని నినాదాలు చేశారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఆవరణలో గందరగోళం చోటు చేసుకుంది. పార్లమెంట్ మకర ద్వారం వద్ద గోడపైకి ఎక్కి విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. తర్వాత పార్లమెంట్ లోపలికి వెళ్తున్న ఎంపీలను విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయాలయ్యాయి. రాహుల్ గాంధీ ఒక ఎంపీని నెట్టారని, ఆ ఎంపీ తనపై పట్టంతో తాను కింద పడ్డానని సారంగి చెప్పారు. ఆ సమయంలో తాను మెట్ల వద్ద ఉన్నట్లు సారంగి చెప్పారు. ఆయన తలపై గాయం కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. जय जय भीम, जय भीम, जय जय भीम, जय 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 भीम, जय 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 भीम, माफी मांगो, माफी मांगो।
मांगो अमित शाह माफी मांगो अमित शाह माफी मांगो अमित शाह इस्तीफा दो जय भीम जय थोड़ा पीछे जाना है पीछे लाइन पे जाइए जय भीम जय भीम माफी मांगो अमित शाह माफी मांगो अमित शाह इस्तीफा दो अमित शाह इस्तीफा दो जय भीम जय भीम जय भीम పార్లమెంటు వెలుపల ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ప్రస్తుతం పార్లమెంటు ప్రాంగణం వద్ద ఎటువంటి పరిస్థితి ఉంది? ప్రస్తుతం పార్లమెంటు ప్రాంగణంలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యి సభలో గందరగోళం చోటు చేసుకుంది. ఇరుపక్షాలు అంబేద్కర్ విషయంలో అవమానాలు చోటు చేశారని పరస్పర ఆరోపణలు చేసుకున్నటువంటి ఇరుపక్షాలు సభలో గందరగోళం సృష్టించాయి. నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శించడంతో సభను మధ్యాహ్నం 2 సభాపతి సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అయినప్పటికీ విపక్షాలు తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నాయి. పార్లమెంటు మకర ద్వారం వద్ద పాత పార్లమెంటు అంటే సంవిధాన్ భవన్ గేట్ నెంబర్ 1 నుంచి మకర ద్వారానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ను అధికార విపక్ష సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. ఉదయం ఇరుపక్షాలు మోహరించి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పరస్పర ఆరోపణలతో ఈ ఆందోళన కొనసాగించారు. అంబేద్కర్ ను అవమానించారని, అంబేద్కర్ కు ఈ రకమైనటువంటి పరిస్థితి బీజేపీ తీసుకొచ్చింది అని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి విపక్ష సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆ పదవి నుంచి తప్పించాలని, కేంద్ర మంత్రి మండలి నుంచి తీసివేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. దాంతో పాటుగా బీజేపీ బేషరతుగా దేశానికి క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అధికార పక్ష సభ్యులు కూడా అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అవమానించింది, అమిత్ షా మాటలను పక్కదారి పట్టించింది, కేవలం తప్పుగా దేశ ప్రజల ముందుకు తీసుకొస్తోంది అని చెప్పి అధికార పక్ష సభ్యులు కూడా తమ నిరసనను కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ విపక్షాలకు వ్యతిరేకంగా అధికార ఎన్డీఏ సభ్యులు కూడా తమ ఆందోళన ఈ ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు సభ్యులు సభా సమయం అవుతుండటంతో పలువురు సభ్యులు మకర ద్వారం నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడ జరిగినటువంటి స్వల్ప తోపులాట్లో కాంగ్రెస్ ఒరిస్సాకు సంబంధించినటువంటి ఎంపీ సారంగి స్వల్ప గాయాలయ్యాయి. ఈ గాయాల నేపథ్యంలో ఆయన్ని హుటాహుటిన సహచర ఎంపీలు, అధికారులు ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కూడా ఇంకా మకర ద్వారం వద్ద, అదేవిధంగా గేట్ నెంబర్ 1 సంవిధాన్ భవన్ గేట్ నెంబర్ 1 వద్ద రెండు ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో ఎంపీలంతా తమ నిరసనను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నిరసననే తాము కొనసాగిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో అమిత్ షా దేశానికి క్షమాపణ చెప్పాల్సిందేనని, అమిత్ షాను కేబినెట్ నుంచి రిమూవ్ చేయాలి అని చెప్పి తమ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే రకమైనటువంటి గందరగోళం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ధన్యవాదాలు అరుణ్. खाली मुंडका वार पाय मस्तानले अमित शहाचं करायचं काय खाली मुंडका वार पाय मस्तानले अमित शहाचं करायचं काय खाली मुंडका वार पाय मस्तानले अमित शहाचं करायचं काय खाली मुंडका वार पाय पदवी विलगे अमित शाह 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 पदवी विलगे అధికార ప్రతిపక్షాల మధ్య అంబేద్కర్ అంశం మరింత రాజుకుంది. ఇరుపక్షాలు పార్లమెంట్ ఆవరణలో పోటాపోటీ ఆందోళన నిర్వహించాయి. ఈ క్రమంలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి గాయపడటం వివాదాస్పదమైంది. ఒక ఎంపీని రాహుల్ గాంధీ నెట్టివేశారని,
ఆ ఎంపీ ఒక్క ఉదుటున తనపై పట్టంతో తాను కింద పడ్డానని సారంగి చెప్పారు. ఆయన్ని సహచర ఎంపీలు, పార్లమెంటు సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించేలా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండీ కూటమి ఎంపీలు నీలపు రంగు దుస్తులు, కండువాలతో ఆందోళనకు దిగారు. అంబేద్కర్ ప్లకార్డులు పట్టుకుని అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక, ఇతర ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీలు సైతం ప్లకార్డులు పట్టుకుని అంబేద్కర్ను అవమానించిన కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని నిరసన తీరారు. అంబేద్కర్ను అవమానించడం తగదని నినాదాలు చేశారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఆవరణలో గందరగోళం చోటు చేసుకుంది. పార్లమెంట్ మకర ద్వారం వద్ద గోడపైకెక్కి విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. తర్వాత పార్లమెంట్ లోపలికి వెళ్తున్న ఎంపీలను విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయాలయ్యాయి. రాహుల్ గాంధీ ఒక ఎంపీని నెట్టారని, ఆ ఎంపీ తనపై పట్టంతో తాను కింద పడ్డానని సారంగి చెప్పారు. ఆ సమయంలో తాను మెట్ల వద్ద ఉన్నట్లు సారంగి చెప్పారు. ఆయన తలపై గాయం కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. नहीं, देखिए मैं पता नहीं आपके शांत हो जाए, आपके कैमरा में होगा। ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है बस। नहीं, देखिए हाँ किया है मगर ठीक है कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे। सेंट्रल इशू है जो आप लोग मांग कर रहे हैं अमित शाह के रेजिग्नेशन को लेकर। नहीं, सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं। बीजेपी सर आप लोगों से माफी की मांग कर रही है, कह रही है हुआ था राहुल गांधी एक एमपी को धक्का लगा, मेरे ऊपर गिर पड़ा और मैं नीचे गिर गया। किसने धक्का मारा? राहुल गांधी ने? हाँ, राहुल गांधी ने धक्का मारा। राहुल गांधी कौन सी जगह पे सर? सर किस जगह पे? किस जगह पे? सीढ़ी के ऊपर में मैं खड़ा हुआ था और राहुल गांधी ने आकर के एक एमपी को धक्का लगाया, वो मेरे ऊपर गिर पड़ा और मैं। कहाँ चोट लगी सर आपको? कहाँ चोट लगी सर? एक बार दिखा दीजिए। ओह, ये तो बहुत खून में। You want to see blood, no? See, they want to see. सर उनको जाने दो यार, जाने दो उनको। हिंदुस्तान, आपने उनका प्लैक देखा?
जय भीम जय भीम जय भीम जय भीम అధికార ప్రతిపక్షాల మధ్య అంబేద్కర్ అంశం మరింత రాజుకుంది. ఇరుపక్షాలు పార్లమెంట్ ఆవరణలో పోటాపోటీ ఆందోళన నిర్వహించాయి. ఈ క్రమంలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి గాయపడటం వివాదాస్పదమైంది. ఒక ఎంపీని రాహుల్ గాంధీ నెట్టివేశారని, ఆ ఎంపీ ఒక ఉదుటిన తనపై పట్టంతో తాను కింద పడ్డానని సారంగి చెప్పారు. అయితే లోపలికి వెళ్తుంటే తనను ఖర్గేను బీజేపీ ఎంపీలు నెట్టేశారని రాహుల్ గాంధీ చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు నీలపు రంగు దుస్తులు కండువాలతో ఆందోళనకు దిగారు. అంబేద్కర్ ప్లకార్డులు పట్టుకుని అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక, ఇతర ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీలు సైతం ప్లకార్డులు పట్టుకుని అంబేద్కర్ ను అవమానించిన కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని నిరసన తెలిపారు. అంబేద్కర్ ను అవమానించడం తగదని నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ అంబేద్కర్ ను గౌరవించలేదని ఆరోపించారు. పోటాపోటీ ఆందోళనలు చేసే క్రమంలో పార్లమెంట్ ఆవరణలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. పార్లమెంట్ మకర ద్వారం వద్ద గోడపైకెక్కి విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. తర్వాత పార్లమెంట్ లోపలికి వెళ్తుంటే తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయమైంది. ఒక ఎంపీని రాహుల్ గాంధీ నెట్టారని, ఆ ఎంపీ తనపై పడడంతో తాను కింద పడ్డానని సారంగి చెప్పారు. అప్పుడు మెట్ల వద్ద ఉన్న తాను కింద పడినట్లు సారంగి చెప్పారు. ఆయన తలపై గాయం కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. पंडित जवाहरलाल नेहरू के समय से लगातार संविधान के निर्माता भीमराव अंबेडकर का अपमान कर रहे हैं। सुनियोजित षड्यंत्र से 1992 के अंदर उनको चुनाव हरवाया, 1958 के अंदर भीमराव अंबेडकर को चुनाव हराया। आज अंबेडकर जी के का जिस प्रकार से अपमान देश में कांग्रेस कर रही है, उसको भारतीय जनता पार्टी बर्दाश्त नहीं करेगी और इसके लिए हमारे राहुल गांधी को माफी मांगना चाहिए, प्रियंका गांधी को माफी मांगना चाहिए, सोनिया गांधी को माफी मांगना चाहिए। अब इस देश के अंदर संविधान निर्माता भीमराव अंबेडकर जी के अपमान को देशवासी, भारतवासी, भारतीय जनता पार्टी के राष्ट्रभक्त कार्यकर्ता बर्दाश्त नहीं करेंगे। खड़ा हुआ था, राहुल गांधी एक एमपी को धक्का लगा, मेरे ऊपर गिर पड़ा और मैं नीचे गिर गया। किसने धक्का मारा? राहुल गांधी ने? हाँ, राहुल गांधी ने। राहुल गांधी ने धक्का मारा? राहुल गांधी। कौन सी जगह पे सर? सर किस जगह पे? सर किस जगह पे? किस जगह पे? सीढ़ी के ऊपर में मैं खड़ा हुआ था और राहुल गांधी ने आकर के एक एमपी को धक्का लगाया, वो मेरे ऊपर गिर पड़ा और मैं। कहाँ चोट लगी सर आपको? कहाँ चोट लगी सर? एक बार दिखा दीजिए। ओह, ये तो बहुत खून में। Yeah, you want to see blood, no? See, they want to see. सर ये उनको जाने दो यार, जाने दो उनको। चोट लग गई इनका नाम। जय भीम जय भीम। అయితే సారంగి ఆరోపణలను రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. తాను పార్లమెంటు లోపలికి వెళ్తుంటే బీజేపీ ఎంపీలే తమను అడ్డుకుని నెట్టేశారని, బెదిరించారని రాహుల్ చెప్పారు. మల్లికార్జున ఖర్గేను కూడా తోసివేశారని, ఆ సమయంలోనే ఈ ఘటన జరిగిందన్నారు. ఇదంతా కెమెరాల్లో నిక్షిప్తమై ఉంటుందన్నారు. नहीं देखिए, मैं पता नहीं आपके शांत हो जाए, आपके कैमरा में होगा। ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है बस। नहीं देखिए हाँ किया है मगर ठीक है कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का।
और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे। सेंट्रल इशू है जो आप लोग मांग कर रहे हैं अमित शाह के रेजिग्नेशन को लेकर। नहीं, सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं। बीजेपी सर आप लोगों से माफी की मांग कर रही है, कह रही है ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏదైతే రాజ్యసభలో అమిత్ షా గారు ఏ విధంగానైతే ఆయనను వక్రీకరించి మాట్లాడటం జరిగిందో వారికి రాజ్యాంగం మీద నమ్మకం లేని విషయం మీరు చూసిర్రు. అయితే నిన్న కూడా చూసినట్టయితే ముఖ్యంగా అమిత్ షా గారు మొన్న మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడలేదు, దాన్ని ఎవరో ఎడిటింగ్ చేసిరని చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉంది. బీజేపీ వాళ్ళు ఏదున్నా గానీ చేసిన తప్పును కప్పిపుచ్చుకొని భారతదేశ ప్రజల్ని తప్పుదో పట్టించే విధానంలో మరొకసారి ఈ రోజు క్లియర్ గా కనపడుతుంది. వీళ్ళందరూ కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఈ రోజు మేమందరం కూడా నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం. పార్లమెంట్ లో అమిత్ షా గారు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 75వ సంవత్సరం మనం కాన్స్టిట్యూషనల్ డే చేసుకుంటున్న పరిస్థితిలో ఆయనకు అమర్యాదగా మాట్లాడి వీళ్ళ మనసులో ఏముందో ఈ రోజు తెలియజేయడం చేశారు. ఎందుకంటే వీళ్ళు ఏ రోజు కూడా రాజ్యాంగం మీద వీళ్ళకు మర్యాద లేదు, రాజ్యాంగం మీద భక్తి లేదు. నిన్ననే మేము చెప్పినాం, మేమందరం కూడా వీళ్లకు ట్రై కలర్ జెండా మీద కూడా భక్తి లేదని తెలియజేస్తున్నాం. అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు చాలా చిన్న చూపుతోటి అమిత్ షా ఆలోచన ఉన్నాయని చెప్పి స్పష్టంగా తెలుసుకుంటుంది. వారు ఆర్ఎస్ఎస్ మనుస్మృతి ఐడియాలజీస్ ముందుకెళ్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తున్నది. అంబేద్కర్ గారు గతంలో కూడా మనుస్మృతిని కాల్చి దాన్ని అగేన్స్ట్ మాట్లాడడం మనం అందరం చూసినాము. కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్స్ బడుగు బలహీన వర్గాల కోసం మన రక్షణ కవచం అని చెప్పి వాళ్ళు మనకి రాసినారో దాన్నే మార్చివేయాలని చెప్పి చేయాలి రాజీనామా చేయాలి. జై భీమ్, జై భీమ్, జై. అధికార ప్రతిపక్షాల మధ్య అంబేద్కర్ అంశం మరింత రాజుకుంది. ఇరుపక్షాలు పార్లమెంట్ ఆవరణలో పోటాపోటీ ఆందోళన నిర్వహించాయి. ఈ క్రమంలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి గాయపడటం వివాదాస్పదమైంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, పార్లమెంటు వెలుపల ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయా? పార్లమెంటు మకర ద్వారం వద్ద, అదేవిధంగా పాత పార్లమెంటు 1వ నెంబర్ గేటు, ఈ రెండింటి మధ్యలో అధికార విపక్ష సభ్యులు బైఠాయించి ఒకరిపై ఒకరు క్షమాపణలు చెప్పాలని చెప్పి ప్రతిపక్షాలు మీద అధికార పక్షం మీద ప్రతిపక్షాలు ఇరువురు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించడం జరిగింది. మహిళా ఎంపీలంతా ఒకవైపు, విపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు మరోవైపు. అదే సందర్భంలో రాహుల్ గాంధీ ఆయన నేతృత్వంలోని కొంతమంది ఎంపీలు ఒకవైపు, మిగిలినటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎంపీలంతా మరోవైపు ఇట్లా 4 భాగాలుగా విడిపోయి 4 పక్కల కూర్చొని తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికార పక్ష సభ్యులు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తూ అందుకు తగిన విధంగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు విపక్ష సభ్యులు కూడా అదే తరహాలో అమిత్ షా దేశానికి క్షమాపణ చెప్పాలని, అంబేద్కర్ అవమానించడం బీజేపీకి పరిపాటిగా మారుతోంది అని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం 10:30 నుంచి జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీ అదేవిధంగా మిగతా వాళ్ళంతా అంబేద్కర్ కు సంబంధించినటువంటి విషయంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీలంతా మకర ద్వారం నుంచి లోపలికి వెళ్లేటువంటి క్రమంలో జరిగినటువంటి స్వల్ప ఘటన నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన ఒరిస్సా ఎంపీ ప్రతాప్ సింగ్ సారంగి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆయన వెంటనే సహచర ఎంపీలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు, పార్లమెంటు సిబ్బంది ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. తాను ఎవరిని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహచర ఎంపీలందరినీ తాను గౌరవించుతూ ఉంటానని చెప్పి తాను పార్లమెంట్ లోకి వెళ్లే క్రమంలో అధికార పక్ష సభ్యులే తనని అడ్డుకొని నెట్టారు. దాని కారణంగానే సహచర ఎంపీగా ఉన్నటువంటి ప్రతాప్ సారంగి తనపై పట్టము, ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి గోడపై పడటంతో ఆయనకు గాయాలయ్యాయని, ఈ ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని, ప్రతిపక్షంగా అయినా అధికార పక్షం అయినా ఎంపీలందరినీ గౌరవించడం తన సాంప్రదాయం అని చెప్పి రాహుల్ గాంధీ
స్పందించడం జరిగింది. అదే సందర్భంలో ప్రతాప్ సింగ్ సారంగి కూడా ఆసుపత్రికి వెళ్లే క్రమంలో స్పందించారు. రాహుల్ గాంధీ తన పక్కన ఉన్నటువంటి ఎంపీని నెట్టడంతో ఆయన వచ్చి తనపై పడ్డారని, ఆ కారణంగానే తాను గోడకు తగలటంతో తనకు గాయాలైనట్లుగా ప్రతాప్ సారంగి కూడా ఆరోపించడంతో రాహుల్ గాంధీ అందుకు స్పందించి తన కారణంగా తనతో పాటు ఉన్నటువంటి విపక్ష ఎంపీలందరూ లోపలికి వెళ్తుంటే అధికార పక్ష సభ్యులే అడ్డుకొని తమను నెట్టారని చెప్పి ఆ సందర్భంలోనే ప్రతాప్ సారంగికి గాయాలవటం జరిగింది అని కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మరోవైపు సభలో కూడా గందరగోళం నెలకొనడంతో, సభలో కూడా ఆందోళనలు కొనసాగడంతో, సభలో కూడా నినాదాలు అంబేద్కర్ విషయంలో అధికార బీజేపీ సభ్యులు అదేవిధంగా విపక్ష సభ్యులు ఇరువురు ఆందోళన చేయటము, ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకోవటము, నినాదాలు ప్లకార్డులు ప్రదర్శిస్తుండటంతో సభాపతి సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. వాయిదా వేసిన అనంతరం కూడా సభ్యులంతా బయటికి వచ్చి మకరద్వారం వద్ద పాత పార్లమెంటు గేటు 1 వద్ద కూర్చొని తమ నిరసనను ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు. ధన్యవాదాలు అరుణ్. अमित शाह माफी मांगो सहेंगे जय भीम जय भीम जय भीम जय മറ്റ് ഇന്ത്യക്ക് നേതാക്കളുടെയും ഒക്കെ എംപിമാർ ഒന്നിച്ച് നടക്കുന്ന സ്ഥലത്തേക്ക് ആ തന്നെ ബോർഡുമായി മുദ്രാവാക്യം മുഴക്കുന്നത് ഗാന്ധി കുടുംബം മാപ്പ് പറയണം. అధికార ప్రతిపక్షాల మధ్య అంబేద్కర్ అంశం మరింత రాజుకుంది. ఇరుపక్షాలు పార్లమెంట్ ఆవరణలో పోటాపోటీ ఆందోళన నిర్వహించాయి. ఈ క్రమంలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి గాయపడటం వివాదాస్పదమైంది. ఒక ఎంపీని రాహుల్ గాంధీ నెట్టివేశారని, ఆ ఎంపీ ఒక్క ఉదుటిన తనపై పడడంతో తాను కింద పడ్డానని సారంగి చెప్పారు. అయితే లోపలికి వెళ్తుంటే తనను ఖర్గేను బీజేపీ ఎంపీలు నెట్టేశారని రాహుల్ గాంధీ చెప్పారు. అవమానించేలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారని, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు నీలపు రంగు దస్తులు, కండువాలతో ఆందోళనకు దిగారు. అంబేద్కర్ ప్లకార్డులు పట్టుకుని అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక, ఇతర ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీలు సైతం ప్లకార్డులు పట్టుకుని అంబేద్కర్ అవమానించిన కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని నిరసన తెలిపారు. అంబేద్కర్ అవమానించడం తగదని నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడు అంబేద్కర్ ను గౌరవించలేదని ఆరోపించారు. कि जो सदन में चर्चा संविधान पर हुई तो कांग्रेस ने बाबा साहब का क्या अपमान किया, क्या तिरस्कार किया। 1946 से उनको मंत्रिमंडल से इस्तीफा देना पड़ा। बाबा साहब के इन्होंने भारत रत्न नहीं दिया। बाबा साहब का यहाँ तक भारत रत्न तो दूर, ये हमारा जो संविधान सदन है सेंट्रल हॉल में उन्होंने उनकी तस्वीर तक नहीं लगने दी। तो इस तरह से लगातार बाबा साहब का अपमान करते रहे और अब इन्होंने एक फर्जी नैरेटिव बनाया है। संविधान सदन चर्चा में अमित शाह जी ने इनकी पूरी पोल खोल दी। तो आज ये फर्जी नैरेटिव बना करके इतने बेशर्म हैं कि जिसको पूरी दुनिया ने उस चर्चा को सुना, आज फर्जी नैरेटिव बना कर कह रहे हैं कि बीजेपी और जो है वो बाबा साहब की विरोधी है। बीजेपी वो है जिसने बाबा साहब को हमेशा सम्मान किया है, पंचतीर्थ बनाया है, बाबा साहब की तस्वीर लगवाई, बाबा साहब को भारत रत्न दिलवाया। तो ये जो हम बाबा साहब के पुजारी हैं, बाबा साहब हमारे लिए पूजनीय वंदनीय हैं और ये कांग्रेस का फर्जी नैरेटिव, जैसे इन्होंने संविधान बदलने का फर्जी नैरेटिव बनाया, उस टाइप का नैरेटिव हम नहीं चलने देंगे। इसलिए रूलिंग पार्टी को मजबूर होकर के आज प्रोटेस्ट कर रहा सारंग में। जिस प्रकार से प्रारंभ काल से संविधान का मखौल उड़ाती आ रही है, जिसने संविधान को जेब में रख रखा है,
प्रारंभ काल से जेब में रख रखा है वो आज तक जेब में रखी हुई है। कांग्रेस पार्टी ने चाहे प्रारंभ से एक बार नहीं 6-6, 10-10 बार तक जो है इस संविधान को बदला है और अपने हितों के लिए बदला है, अपने खातिर बदला है, अपने खातिर परिवर्तन किए हैं। चाहे आपातकाल होगा, चाहे 76 होगा, चाहे 74 होगा, चाहे 70 होगा, हर 1952 से ये कांग्रेस पार्टी संविधान का मखौल उड़ाती आ रही है और आज ये संविधान की दुहाई दे रही है। अपने हितों के कारण, अपने स्वार्थ के कारण, अपनी मनमर्जी नहीं चलने देने के कारण आज कांग्रेस पार्टी बाहर है। बाबा साहब का अपमान करने में कांग्रेस पार्टी ने कभी कोई कोर कसर नहीं छोड़ा है। आज उसको लग गया है कि पूरा देश जान गया है, इसलिए वो घड़ियाली आंसू बहा रहे हैं। हम इसकी निंदा करते हैं। भारत माता की जय, भारत माता की जय। इतिहास गवाह है कि किस तरह से नेहरू गांधी परिवार ने अंबेडकर जी का अपमान भी किया, राजनीति से बाहर करने का षड्यंत्र रचा। यहाँ तक कि नेहरू जी ने स्वयं चल के सभाएं डॉक्टर अंबेडकर के खिलाफ की और उनको चुनाव हरवाए और उनको मजबूर किया राजनीति छोड़ने पर। 3 पीढ़ियां पंडित नेहरू, इंदिरा गांधी जी और राजीव गांधी जी, इन्होंने भारत रत्न बाबा साहब अंबेडकर को नहीं दिया। आज ऐसी कौन सी मजबूरी आ गई कि राहुल गांधी जी, प्रियंका गांधी जी को बाबा साहब अंबेडकर की फोटो लेके घूमना पड़ रहा है? जो गांधी परिवार उनकी ओर देखता नहीं था, अपमानित करता था, प्रताड़ित करता था, आज जब उनका चेहरा बेनकाब की चर्चा में हुआ है तो कांग्रेस की मजबूरी बन गई कि अंबेडकर जी की फोटो लेकर निकलें। लेकिन सच्चाई ये है कि बाबा साहब अंबेडकर के दिए संविधान को कभी भी नेहरू गांधी परिवार और कांग्रेस पार्टी ने माना ही नहीं। सबसे पहला संशोधन नेहरू जी ने ही करने का काम किया। अभिव्यक्ति की आजादी पर एक तरह से प्रहार किया। उसके बाद इंदिरा गांधी जी ने पूरा संविधान को ही बदलने का एक तरह से काम किया और संविधान को कुचलने का काम इमरजेंसी लगाकर किया। देश वो भूला नहीं है, वो काले अध्याय को। तो ये जो गांधी परिवार संविधान को जेब में डाल के चलता था और संविधान बनाने वाले को अपमानित करता था, आज उनका कच्चा चिट्ठा खुल गया है, उनका चेहरा बेनकाब हो गया है और कांग्रेस पार्टी के पास कोई जवाब नहीं बचा। कांग्रेस को देश से माफी मांगनी चाहिए कि संविधान की हत्या इन्होंने बार बार क्यों की। कांग्रेस पार्टी ने इस देश में लोकतंत्र का गला घोटकर हत्या करी आपातकाल लगाकर, और अब ये संविधान को लहराकर संविधान के बड़े रक्षक बनने की उसका एक पाखंड रच रहे हैं। इनको शर्म करनी चाहिए। आजीवन बाबा साहब अंबेडकर का इन्होंने अपमान करा, उन्हें भारत रत्न नहीं दिया। और आपको देखना होगा कि अगर किसी ने बाबा साहब अंबेडकर के आदर्शों को चरितार्थ करा, यदि संविधान को जीवंत रूप में भारत में लागू करा, तो वो है आदरणीय